మీరు ఒక్కసారి ఓకే అన్నటువంటి చెందలేకపోతారు అంతే. అరవచ్చా? వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చా? అది అసలు మేడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు చూపించండి మన తడాక. కంగ్రాచులేషన్స్ నారాయణ స్టూడెంట్స్. కానీ ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ ఇక్కడికి నేను ఒక యాంకర్ గా రాలేదు. చాలా ప్రోగ్రామ్స్ చేశాను, బోలెడన్ని షోస్ హోస్ట్ చేసిన తర్వాత ఒక తెలుగు ఆడపడుచుగా ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా మనం సక్సెస్ కొట్టాము. టాప్ ర్యాంకులు నారాయణ స్టూడెంట్స్ కొట్టారు. ఈ సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేయడానికి మీ అందరితో పాటు నేను కూడా ఇక్కడికి ఇచ్చేసాను. అన్ని మార్కులు అసలు 598, 97, 96. అమ్మ బాబోయ్, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్ని సాక్రిఫైస్ ఉంటాయి. నారాయణ విద్యా సంస్థల ఫ్యాకల్టీ కష్టం వెళ్తుంది, విద్యార్థుల తల్లిదండ్రుల కష్టం వెళ్తుంది. వీళ్ళందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి నడిపించేటటువంటి నారాయణ యాజమాన్యం కృషి వెళ్తుంది. మనందరం సెలబ్రేట్ చేసుకోవాలండి ఈ హ్యాపీ మూమెంట్ ని. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో క్యాన్ వి ఆల్ గివ్ ఇట్ ఫర్ నారాయణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ఇవాళ మా కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ రమాదేవి మ్యామ్ గారికి, అలాగే డాక్టర్ సింధూరా మ్యామ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మా స్టూడెంట్స్ కి, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫ్రెటర్నిటీ అయినటువంటి మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. మీడియా మిత్రులందరినీ ఇలా ఒక్కసారిగా చూసినప్పుడు నాకు మా పుట్టిలు గుర్తొస్తూ ఉంటుంది. అక్కడి నుంచే కదా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, అందరూ మా వాళ్ళే కదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంటుంది. సో స్పెషల్ రెస్పెక్ట్స్ టు ఆల్ అవర్ మీడియా డిగ్నిటరీస్ హూ ఆర్ హియర్. అండ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందరండి 3 సార్లు చప్పట్లు కొట్టాం. ఫస్ట్ చప్పట్లు మా నారాయణ స్టూడెంట్స్ కి, సెకండ్ నారాయణ స్టూడెంట్స్ పేరెంట్స్ కి, అండ్ 3వసారి గట్టిగా చప్పట్లు టు ది యాజమాన్యం ఆఫ్ నారాయణ. ఓకే, రెడీ? సో ఫస్ట్ సక్సెస్ సాధించి ఆంధ్రప్రదేశ్ లో టాపర్స్ సాధించిన మా నారాయణ స్టూడెంట్స్ కి గట్టిగా. స్టూడెంట్స్ వెనకాల కష్టం తల్లిదండ్రులకి చాలా ఉంది. సో ఇక్కడ ఉన్న సెలబ్రేట్ చేస్తున్న ప్రతి సక్సెస్ ఒక స్టూడెంట్ వెనకాల ఉన్న మా నారాయణ విద్యా సంస్థల తల్లిదండ్రులకి గట్టిగా. అండ్ నౌ స్టూడెంట్స్ ని బుజ్జగించాలా, యాజమాన్యాన్ని క్రమబద్ధీకరించాలా, సిలబస్ ని అప్డేట్ చేస్తూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో సిలబస్ ని అందిస్తూ ఎప్పటికప్పుడు టెస్టులు పెడుతూ ఈ సిలబస్, ఆ సిలబస్, ఈ టెస్ట్, ఆ పేరెంట్ మీట్లు అన్ని హ్యాండిల్ చేసేటటువంటి మా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. సో ఈ వాటి సక్సెస్ ఇది మనందరి సమిష్ట కృషి అండి. సో ఏ మాత్రం వెయిట్ చేయగలదు. ఆల్రెడీ మా ప్రెస్ వాళ్ళు జస్ట్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మాకు తెలిసింది. సో నాట్ ఎట్ ఆల్ డిలే, స్టేజ్ మీదకి పిలిచేద్దాం మన ముఖ్య అతిథుల్ని స్టేజ్ మీదకి పిలిచే కన్నా ముందు వేదిక మీదకి రావాల్సిందిగా విజయభాస్కర్ రెడ్డి గారిని కోరుకుంటున్నామండి. యాక్చువల్లీ ఆయన జనరల్ మేనేజర్ ఆఫ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఆయన నేను ఇలా సింపుల్ గా ఇన్వైట్ చేయాలనుకోవట్లేదు. అంటే రాముడి కంటే ముందు ఆంజనేయుడు వస్తాడండి, విష్ణుమూర్తి కన్నా ముందు సుదర్శన చక్రం వెళ్తుందండి, కృష్ణుడి కంటే ముందు మురళి వస్తుందండి. మా డిగ్నిటరీస్ ని పిలిచే ముందు ఆ విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో సార్, we would request you మన డిగ్నిటరీస్ స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు బొకేతో వారికి స్వాగతం పలుకుతుందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. And now, and here comes our first main dignitary of the day today. A name that commands reverence, a presence that commands respect. Srimati P. Ramadevi Garu is the pillar of strength, a guiding star whose commitment to education and empowerment of young minds has shaped the destinies of thousands of students across generations. Her wisdom is not confined to words alone. It lives in every student who has walked through the doors of Narayana and emerged transformed. We are proudly privileged and deeply honored to have her grace this occasion with her luminous presence. Madam, the stage lo English lo formal ga pinchadani na manaslo unnatuga pinchestanu. Narayana Vidya Samsthala Samrajyaniki ladies and gentlemen, gettiga chappatlu kottu Shivagami garu.
much, ma'am. Thank you. And now, again, it's the time of my official representation to call another dignitary today evening joining us would be dynamic, visionary, and deeply inspiring Dr. Sindhura Narayana, embodiment of what it means to lead with both intellect and heart. Her unwavering dedication to nurturing young talent, her passion for academic excellence, and her ability to connect with students and educators alike make her a truly exceptional personality. Every rank, every result, every success story that Narayana celebrates today carries within it the imprint of her vision, her dedication, and deserves nothing but the very best. Her presence today is not merely an honor, it is a benediction to every student in its room. Amaya, ఇలా అఫీషియల్ గా పిలిచేసిన తర్వాత ఇప్పుడు ప్రేమతో పిలిచేద్దాం. బికాస్ శివగా మీ ఆజ్ఞ నెరవేరాలంటే సామ్రాజ్యానికి ఒక దేవసేన ఉండాల్సిందే కదా. సో గట్టిగా చెప్పండి. Thank you so much, Ali. Thank you so much, sir. అసలు అవి మార్పుల ఏమన్నా అసలు ఏమన్నా వదిలేరా? నార్మల్గా పిల్లలు బాగా రాశారంటే అని చెప్పడం వరకు మనకు తెలుసు. ఇది బాగా రాయలేదండి, చింపేసి ఉతికేసి ఆనేసి బాధేసారంటే. అందుకని ఆ ర్యాంకులు వచ్చాయి మా స్టూడెంట్స్ కి. అంత ఘనంగా రాశారు. సో టూ గుడ్ అంటే టూ గుడ్. సో వాళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేసినప్పుడు మనం వాళ్ళు ఖచ్చితంగా సన్మానించాలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్, ఫర్ దేర్ సక్సెస్. బికాస్ వాళ్ళతో పాటు మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి బేసికల్ గా 598 వచ్చిన పిల్లలు మనకి ఇవాళ 10th రిజల్ట్స్ లో 10 మెంబర్స్ ఉన్నారు. ఏమిటి 10 మంది 598 సాధించారండి. ఒక్కసారి మన వాళ్ళకి అది స్టూడెంట్సే కదా మీరందరూ, కొంచెం జోష్ ఉండాలి కదా. నేను మైండ్ తీసుకుంటే ఏమంటారు తెలుసా, చప్పట్లు కొట్టడం అంతా కొంచెం పెద్దవాళ్ళ బ్యాచ్, అంటే మన యంగ్స్టర్స్ యూత్ అనుకో. మనం అని అన్నారు ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, బట్ మనం ఒకటే అనుకుంటే ఏమన్నా తెలుసా, చప్పట్లు కాకుండా ఓకే ఓకే ఓకేనా. 598 వచ్చిన పిల్లలు 10 మంది ఉన్నారు. మీరు చెప్పండి అది. 597 వచ్చిన స్టూడెంట్స్ 9 మెంబర్స్ ఉన్నారండి. చెప్పండి. సూపర్. 596 స్కోర్ చేసిన స్టూడెంట్స్ మన నారాయణ విద్యా సంస్థల పిల్లలు 33 మంది ఉన్నారండి. ఇది రికార్డ్ అంటే అసలు సూపర్ అంటే సూపర్. సో వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచేద్దామండి. బ్యాచ్ వైజ్ ఫస్ట్ మార్క్ సంపాదించినటువంటి పిల్లల్ని నేను స్టేజ్ మీదకి పిలిచేస్తాను. మీరు ఒక్కొక్కరుగా వచ్చేసేయండి. సో టోటల్ గా మనకి ఉన్నటువంటి స్టూడెంట్స్ అండి ఫస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ గంగావతుల వేద శ్రీ అప్పన్న, తను రాలేదండి. సో నేను నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్ళిపోతాను. నోషితా బి, ఏపీ కేఆర్ఐ ఏడీజీ ఈఎన్సిఎస్. ఒకసారి నోషితాకి గట్టిగా చెప్పండి. కేతన్ జీ, తను రాలేదు. నెక్స్ట్ స్టూడెంట్ విక్రముంట వెంకట సాయి నితీష్ కుమార్ గారు. ఓకే ఇవ్వాల్సిన రిక్వెస్ట్ అండ్ రమా గారు మేడం అంత చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్, చెప్పండి. నెక్స్ట్ విక్రముంట వెంకట సాయి నితీష్ కుమార్ రాజు, ఏపీఎన్ఎల్ఆర్ ఎల్సిఎస్ 598. And the next student is Yengluri Taslima,
ఏపీ ఎన్ఎల్ఆర్ ఎన్సిఎస్ 598. ఏంటి గట్టిగా చెప్పండి. Next student, Shazia S. AP NLR SP ENCS 598. Shazia, చప్పట్లు. సూపర్. అది కొట్రా అండి, సూపర్ అంటే ఆపిస్తారా అది. నెక్స్ట్ స్టూడెంట్ మోక్షిత కే. మోక్షిత కే ఏపీ ఎన్ఎల్ఆర్ బీడీపీ ఈఎన్సిఎస్ 598. ఇప్పటి వరకు అండి ఫస్ట్ మార్క్ కంప్లీట్ చేసాం మ్యామ్. 598 ఫినిష్ చేసాం. సెకండ్ మార్క్ వెళ్తున్నాం. నారాయణ విద్యా సంస్థల పిల్లల ప్రభంజనం getting on to 597. అదే కావాలి నాకు కూడా. 597 సెకండ్ స్కోర్ అనౌన్స్ చేస్తున్నాం. రూపేష్ వెంకట సాయి సి ఏపీ కేఆర్ఐ జీడీవీ ఈఎన్సిఎస్ 597. సూపర్. And the next student, Raghuvaran B, AP KRI VYR ENCS 597. Raghuvaran. So 598 mark complete activity, but then we have that student here, so let's celebrate it. Let's all give it up for Sai Ramakrishna B, AP Prakasam KDKR ENCS again with 598. Get it up, This is how we fucking. Excellent. And then we have Danvita G. Danvita G, AP NLR NCS 597. Danvita ki గట్టిగా చప్పట్లు. And then Krishna Reddy Bhargav Sai Reddy. Krishna Reddy Bhargav Sai Reddy, AP NLR NCS 597. Krishna Reddy Bhargav Sai Reddy. Next student, Palagiri Gautam Reddy, AP NLR NCS 597. Palagiri Gautam Reddy. Next student should be ready. Hariprasad Srivani K. Hariprasad Srivani K, AP DPT SP ENCS 597. And now we are heading to 596, the third mark section, Andy. So next in the student with us, Shubhashri R, AP, ATP, HTP, ONCS 596. Getting up, chapatlu. Inya Priya V, Inya Priya V, AP, CHR, PTR, ENCS 596, 596. Nityashri S, APEG, KKD, COS 596, 596. Nityashri S, Nityashri S.
నేను కొంచెం స్పీడ్ చదువుతున్నానండి, కొంచెం ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ అండి రాళ్లపల్లి కళ్యాణ హాసిని. రాళ్లపల్లి కళ్యాణ హాసిని ఏపీ ఈజీ కేకేడి ఈఎన్సిఎస్ 596. Rinish K. SBENCS with 596 again. Next student మనతో జాయిన్ అవుతున్నారు. మాతంపేటి జగదీశ్వర్ APLLR LCS 596. అది కొట్టరా అండి అడిగితే మేడం ఐ లవ్ యూ మేడం, మీరు ఇందాక నుంచి సీరియస్ గా ఫాలో అవుతున్నారు మేడం, ఐ లవ్ యూ అంతే. నెక్స్ట్ ఎక్కడ లక్ష్మీ కౌశిక్ APLLR LCS 596 again. మనతో జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ చెంచు మేఘన APLLR VJMR ENCS 596. నెక్స్ట్ అండి నిడమనూరి అక్షయ AP ప్రకాశం KDKR ONCS 596 again. నిడమనూరి అక్షయ. పైడిమతి శివనాగ విశాల్ AP ప్రకాశం KG ENCS 596.
కంప్లీట్ చేసేసాము. అండ్ మూవింగ్ ఆన్ టు 595 స్కోర్ చేసిన స్టూడెంట్స్ మీరు వరుసగా 1 by 1 స్టేజ్ మీదకి వచ్చేసేయించండి. వరుసగా నేను ఇక నేమ్స్ పిలవట్లేదు. 595 స్కోర్ చేసిన స్టూడెంట్స్ ఎవ్రీబడి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Other achievers, we request you to please come on the stage and then requesting the students on the stage to be spaced accordingly so that we can all face the cameras and the press. అందరూ చక్కగా జరిగి పద్ధతిగా నుంచుంటే మన ప్రెస్ వాళ్ళకి సూపర్ కవరేజ్ ఉంటుంది రేపు. Jatedi Bavish, APKIBIJ KND ONCS 596. Bavish onto the stage, please. గట్టిగా ఈ స్టేజ్ మీద మనవాళ్ళకి జరుగుతుంది ఇక్కడ సన్మానం. గట్టిగా చప్పట్లతో మనం షేర్ చేయాలి.
ఎస్ ఏంటి ఎంతైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే మనన్నే పడరా ఆపేది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ట్రెండ్ సెట్ చేయడం ఎమ్మెల్యే గారి తాలూకా కాదు మాకు తెలియదు కానీ డెఫినెట్ మారిన స్కూల్ తాలూకా అండి. అమ్మాయి మాత్రం షీఈస్ ది టాపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గంగావత్తుల వేదశ్రీ అపర్ణ ఏపీ జీపీడీఎఫ్ ఒకసారి నెక్స్ట్ 594 అందరు స్టూడెంట్స్ 594 స్కోర్ చేసిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి అమ్మా. 1 by 1 594 స్కోర్ చేసిన అచీవర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఫాలోడ్ విత్ 593 మీరు కూడా వచ్చేసేయండి చక్కగా. It's just another white lie. Let it go, then we're blown away. So pick it up once more and bring it back to me. Let me know, let me feel, is it real? Let me know, does it feel okay? Let me know how to take the pain away. Bring me down, bring me away. Bring me love and bring me pain. That is when we come alive and move the sky. Take me deep and take me high. That is when we come alive.
స్టేజ్ మీద రావాల్సిందిగా తనుజ ఎస్ అండి, APKRI నందిగామ ENCS బ్రాంచ్ నుంచి the student Tanuja is here and 596 is her score. So Tanuja on the stage. అసలు మీ ఇద్దరికి సూపర్ అవార్డు ఇవ్వాలండి. అసలు ఫస్ట్ మీ ఇద్దరికి ఒక అవార్డు ఇవ్వాలి. తనుజ on stage ఒక్కసారి గట్టిగా. నందిగామ నుంచి ఇంకొక స్టూడెంట్ అండి కృష్ణ పల్లవి 595 మనతో ఉన్నారండి. కృష్ణ పల్లవి ఫ్రమ్ నందిగామ. సో 598 స్కోర్ చేసిన ఇంకొక టాపర్ అండి కేతన్ జీ, APNLR DP హాస్టల్ స్టూడెంట్ CBSE 598 స్కోర్ చేశారు. సో వాటిని స్టేజ్ మీద రావాల్సిందిగా కొట్టినాం. 598 కేతన్ 598. Akshita 596 from which place? Akshita from 596. Ashray 595 is with us. Ashray with 595. So Narayana students, t-shirts లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసేయండి అమ్మా. Narayana school students with all wearing a t-shirt, you're requested to come to the stage please. అర్థమవుతుంది మీ కళ్ళలో ఆ సంతోషం, చేతుల్లో క్యాప్చరింగ్ ఫోటోస్, ప్రౌడ్ మూమెంట్ తెలుస్తోంది.
బట్ స్టిల్ వి రిక్వెస్ట్ కెమెరా వాళ్ళందరూ లైవ్ ఇస్తున్నారు, మీరందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. బికాస్ చాలా ఛానల్స్ వచ్చాయి, మా మీడియా ప్రతినిధులు అందరూ అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళకి ప్లేస్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much, ma'am. Thank you so much, Sindhura garu. Ma'am, we request you to please be kindly seated. కూర్చోవలసిందిగా కోరుతున్నాము మా డైరెక్టర్స్ ఇద్దరిని కూడా. Requesting our Sindhura ma'am to please be seated and Ramadev garu please కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. సో విత్ డ్యూ రెస్పెక్ట్ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ డైరెక్టర్స్ హియర్. సో మన స్టూడెంట్స్ ఉన్నారు సక్సెస్ ని సెలబ్రేట్ చేయడానికి, పేరెంట్స్ ఉన్నారు ఈ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేయడానికి, అండ్ మా ప్రెస్ ప్రతినిధులు అందరూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన నారాయణ విద్యా సంస్థల యొక్క సక్సెస్ ని. సో రిక్వెస్టింగ్ రమాదేవి గారిని ప్రెస్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ అండ్ ద టీచింగ్ స్టాఫ్ ఆఫ్ నారాయణ ఫ్యామిలీ అండ్ the administrative staff. To each and everyone, a good evening and a warm welcome. మనము ఈరోజు ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th క్లాస్ రిజల్ట్స్ ని, నారాయణ రిజల్ట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం యూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. మీకు అందరికీ తెలుసు నిన్న తెలంగాణ స్టేట్ రిజల్ట్ అనౌన్స్ అవటం జరిగింది. అందులో 597 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్క్తో పాటుగా 99.66% 99.66% ఉత్తీర్ణతతో అత్యధికమైన యావరేజ్ మార్కుతో ఇంకెవరు కూడా దరిదాపుల్లో కూడా చేరలేని విధంగా మన విద్యార్థులు నిన్న రాణించటం మనం అందరం చూసాం తెలంగాణలో. అదే విధంగా ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ 10th ఫలితాలలో కూడాను అటువంటి ప్రపంచనం మోగించారు, అటువంటి విజయ దుందుకునే మోగించారు మన విద్యార్థులందరూ. ఇక్కడ గట్టిగా మన విద్యార్థుల కోసం తల్లిదండ్రుల నుంచి మన స్టాఫ్ నుంచి ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళు దీని వెనకాల చాలా అకుంఠితమైన దీక్ష, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, ఉపాధ్యాయుల యొక్క నిరంతరం వాళ్ళని పర్యవేక్షించటం, వాళ్ళకి విద్యా బోధనతో పాటు వాళ్ళు ఎక్కడ ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, ఎక్కడ కొంచెం మిస్ అవుతున్నారు అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయటం, ఆ విధంగా చేస్తూ వీరు ఇక్కడ నిలబడే వెనుక ఇంతటి కఠోర దీక్ష వెనకాల ఉన్నాయి. ఇక ఈ రోజు రిజల్ట్ కనుక వచ్చినట్టయితే అత్యుత్తమ
598 మార్కులు. అది కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 మంది విద్యార్థులు 598 మార్కులతో నారాయణ విద్యార్థులు 10th క్లాస్ రిజల్ట్ రాణించారు. కంగ్రాచులేషన్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇంకొకటి, ఈ ఏదైతే మన ఈ ర్యాంకులు ఉన్నాయో, ఈ మార్కులు అత్యుత్తమైన మార్కులు 598 మార్కులతో ఇక్కడ రాణించారో, వీళ్ళు ఒక్క చోట నుంచి కాదు, ఒక బ్రాంచ్ నుంచి కాదు, ఒక ఏరియా నుంచి కాదు. ఆంధ్రప్రదేశ్ లో అటు శ్రీకాకుళంతో మొదలుపెట్టి శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి నుండి, శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి నుండి, కృష్ణా జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా నుండి మరియు చిత్తూరు జిల్లా నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వారి యొక్క కాంట్రిబ్యూషన్ గా ఇక్కడ విద్యార్థులు 598 మార్కులు సాధించడం జరిగిందండి. మరొకసారి వాళ్ళకి హృదయపూర్వకమైన యు మేడ్ ప్రౌడ్ ఆఫ్. ఇంతేకాదు, దీని తర్వాత 597 మార్కులతో 9 మంది విద్యార్థులు వచ్చారండి. వీళ్ళు కూడా అదే విధంగా స్టేట్ మొత్తంలో, ఇందులో కర్నూలు కూడా యాడ్ అయింది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, ప్రతి జిల్లా నుంచి కాంట్రిబ్యూషన్ జరిగింది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. 597 మార్కులు 19 మంది, 597కు పైగా 19 మంది విద్యార్థులు, అదేవిధంగా 596కి పైగా 52 మంది విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. 595కి పైగా 87 మంది విద్యార్థులు విజయ దుందుని మోగించారు. ఇదే విధంగా 594, 93, 92, 91, 590కి పైగా 508 మంది విద్యార్థులు, అంటే 12% మొత్తము యొక్క రిజల్ట్ లో 590కి పైగా కేవలం నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారండి. ఎవ్రీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ దట్. ఇదే విధంగా చూసినట్లయితే పాస్ పర్సంటేజ్ 99.3%తో మన విద్యార్థులు ఉత్తీర్ణులు అవడం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా అటు టాప్ మార్కుల్లోనే కాదు, ఇటు పాస్ పర్సంటేజ్ కాదు, తర్వాత యావరేజ్ మార్కులు చూసినట్టయితే, యావరేజ్ మార్కులు చూస్తే అటు సబ్జెక్ట్ పరంగానే చూడండి, సబ్జెక్ట్ పరంగా సెంట్ వచ్చిన విద్యార్థులు ఉండొచ్చు, లేదు మొత్తం మీద యావరేజ్ మార్క్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అత్యద్భుతమైన ఫలితాన్ని కనబర్చారండి. ఫస్ట్ లాంగ్వేజ్ లో సెంటమ్స్ తో పాటుగా యావరేజ్ మార్కు 91.521, అంటే మొత్తం విద్యార్థులు 14,186 మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రతి ఒక్కరికి కలిపి, ఏ ఒక్క బ్రాంచ్ లో కాదు, ఏ ఒక్క ఏరియాలో కాదు, మొత్తం విద్యార్థుల్ని కలిపి సగటున ఫస్ట్ లాంగ్వేజ్ లో 91.51 మార్కు, అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ లో 82.78, ఇంగ్లీష్ వచ్చినట్టయితే 84.59 యావరేజ్ మార్క్, మ్యాథమెటిక్స్ 87.76, సైన్స్ 8.02 మరియు సోషల్ 88.02. యావరేజ్ మార్కుతో టోటల్ యావరేజ్ మార్క్ 520.7తో అత్యధికమైన యావరేజ్ మార్క్తో, అంటే సగటున ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించి తమ యొక్క ప్రతిభను నారాయణ విద్యార్థులు సాధించారు. ఇటువంటి అపూర్వమైన విజయాల వెనుక కాన్సెప్చువల్ టీచింగ్, అంటే విద్యార్థికి సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా సాధించి వాళ్ళకి చెప్పటం, వాళ్ళని ఆ విధంగా అర్థమయ్యేటట్టుగా చేయటము వెనకాల మా
మా ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఉంది. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ విధంగా కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం ద్వారా వాళ్ళకి ఫర్దర్ గా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్నప్పుడు అది మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ అవ్వచ్చు, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ కావచ్చు. వీటిలో ఈ విజయాలను సాధించడంలో ఈ కాన్సెప్చువల్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండటం అనేది వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతిసారి ప్రూవ్ అవుతుంది కూడా. కొద్ది రోజుల క్రితంగా అనౌన్స్ అయిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్ మనం చూసినట్టయితే అందులో బిలో 10 ర్యాంక్స్ అయి ఉండొచ్చు. బిలో principals, teachers and academic deans and 10th class incharges, ప్రతి ఒక్కళ్ళ విశేషమైన కృషి దీని వెనకాల ఉంది. సో భవిష్యత్ వారి యొక్క బంగారు చాలా అభినందనీయం. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Very good evening to one and all. నేను మాట్లాడే ముందు I have a small request. అందరికీను ఇక్కడున్న పేరెంట్స్కి, టీచర్స్కి, మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడాను, బికాస్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ రిజల్ట్. ఇప్పుడే మన యాంకర్ అనౌన్స్ చేసినట్టు ఇట్స్ అ రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్. కాబట్టి పాపం తను ఇంకా నుంచి ట్రై చేస్తుంది, అందరి చేత ఒకసారి అడిపిద్దామని. సో ఐ థాట్ ఐ అఫిషియల్లీ డూ ఇట్. ఒక్కసారి ఐ సే 3 cheers for Narayana and you know what to say after that. Let's do that. Yes? Can I hear yes from students? Loudly? Okay. 3 cheers for Narayana. Hip hip. Hip hip. Hip hip. Hooray. Thank you so much. ఇందాక రమ మేడం మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes, ఇప్పుడే మనం వచ్చేసాం కాబట్టి ఎనర్జీ అయిపోయింది కాబట్టి ఒక 5 minutes కామ్గా ఉంటే ఐ జస్ట్ ఫినిష్ మై ప్రెజెంటేషన్. So I am Dr. P. Sindhura Narayana. I am one of the directors of Narayana Group. First of all, deep congratulations to all the students present here. ఇందాక రమ మేడం గారు చెప్పినట్టు నిన్న తెలంగాణ 10th రిజల్ట్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి స్టేట్ ఫస్ట్ మార్క్తో పాటు టాప్ మార్క్స్తో పాటు ఈవెన్ స్టేట్లో యావరేజ్ మార్క్స్ కానివ్వండి, లేదా 100% పాస్ పర్సంటేజెస్ కానివ్వండి, 85 బ్రాంచెస్ ఉంటే ఆ 85లో 80 బ్రాంచెస్ 100% మార్క్స్ అన్నవి సాధించాయి. అంత ఘనతతో ఈరోజు మళ్ళీ మేము ముందుకి ఏపీ 10th రిజల్ట్స్తో ముందుకు వచ్చాము.
దానిలో కూడా 498 10 మెంబర్స్కి రావడం, 497 మోర్ 9 మెంబర్స్కి రావడం, అలాగే ఇంకా క్యుములేటివ్గా తీసుకుంటే ఆల్మోస్ట్ 490 అండ్ అబౌవ్ 500 స్టూడెంట్స్ వరకు రావడం అన్నది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ సంథింగ్ మనం ఇంకెక్కడ ఏ ఇతర విద్యా సంస్థలో వినుండము. అందులోనూ మన సంస్థ నుంచి రాసిన స్టూడెంట్స్ ఇంతమంది అంతమంది కాదు, మనకు ఆల్మోస్ట్ 195 బ్రాంచెస్ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్లో దానిలో 14,000 స్టూడెంట్స్ పైగా ఎగ్జామ్ అనేది రాశారండి. అట్లాంటిది మొత్తం మీద స్టేట్ యావరేజ్ అంటే స్టేట్ యావరేజ్ మార్క్తో పోలిస్తే నారాయణలో చదివిన విద్యార్థులు 107 మార్క్స్తో యావరేజ్ మార్క్స్తో పైకి వచ్చారు. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ కానివ్వండి, ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, లేదా ఒక ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఒక ఈ యావరేజ్ మార్క్ ఆఫ్ ఎ బ్రాంచ్ అన్నది ఆ క్వాలిటీ ఆఫ్ ద బ్రాంచ్ కి చాలా నిదర్శనం అవుతుంది. ఒక బ్రాంచ్ బాగా నడిచింది, బాగా చదువు చెప్పారు, లేదా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యాయి, ఇది తెలుసుకోవాలి అంటే డెఫినెట్ గా యావరేజ్ మార్క్ ఆఫ్ ద బ్రాంచ్ అనేది తెలుసుకోవాలి. ఈ విషయంలో మనము ఈ ఇయరే కాదు, ప్రతి ఇయర్ మన రికార్డ్ ని మనమే బ్రేక్ There is an apprehension that Narayana Group అంటే ఓన్లీ చాలా ఆర్ట్స్ టీచ్ చేస్తారు, దానివల్ల స్టూడెంట్స్ లోన్ అవుతారు అనేసి ఒక అపోహ ఉంది. దట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ స్టూడెంట్స్ లెర్నర్స్ అన్న వాళ్ళు 4 types ఆఫ్ మెథడ్స్ లో లెర్న్ చదువుకుంటారు. ఒకటి రీడింగ్, బుక్ ని చదివి నేర్చుకోవడం. ఇంకొకటి విజువల్ గా గ్రాఫిక్స్ చూస్తే దాన్ని చూసి నేర్చుకోవడం. మన సినిమాకి వెళ్ళి సినిమా చూసినప్పుడు డెఫినెట్ గా ఎక్కువ గుర్తుంటుంది. అలా దట్ ఈస్ కాల్డ్ విజువల్ లెర్నర్స్. అలాగే ఆడిటరీ లెర్నర్స్. ఒక పాడ్కాస్ట్ కానీ విన్నామంటే డెఫినెట్ గా ఇంకొంచెం బెటర్గా కంటెంట్ ఉంటుంది. విజువల్ ప్లస్ ఆడిటరీ లెర్నర్స్ కోసం అని ఎన్లర్న్ అనే డిజిటల్ యాప్ ని మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు కాదు, 2017 లోనే ఇంట్రడ్యూస్ చేసాము. దాని ద్వారా కూడా కాన్సెప్ట్స్ అన్నది స్టూడెంట్స్ కి ఈజీగా యానిమేటెడ్ ఫార్మ్స్ లో అలాగే టెస్ట్ టీచర్స్ ద్వారా ఈజీగా వాళ్ళ మైండ్ లో ఉండిపోయేటట్టు we have ensured that happens with all our students from almost even better results అలాగే కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే ఒక పని చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకునేవాళ్ళు. ఓన్లీ చూస్తే కాదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబొరేటరీ తీసుకెళ్ళి చూస్తే ఇంకా బాగా నేర్చుకుంటారు. లేకపోతే స్టెమ్ ప్రోగ్రామ్ అని మీరు అందరూ వినే ఉంటారు. ఆ స్టెమ్ ప్రోగ్రామ్ ద్వారా అలాగే క్రియేటివ్ సెషన్స్ ద్వారా ఇలా లెర్నర్స్ కోసం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం. ఒకవేళ ప్రతి స్టూడెంట్ ల్యాబ్ కి వెళ్ళి అంత టైం స్పెండ్ చేయలేకపోతే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ని నేను మా క్లాస్ రూమ్స్ కి తీసుకొచ్చి చూపించడం అన్నది జరుగుతుంది. అలాగే వాళ్ళ చేత ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడం అన్నది కూడా జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లేకపోతే ఈవెన్ గ్లామరస్ ఫీల్డ్స్ అయినా దిగినా కూడా
ఎక్కువగా మాట్లాడేది మెంటల్ వెల్బీయింగ్ గురించి. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో దాంతో పాటు మెంటల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమని మీ అందరికీ తెలుసు దిశా ప్రోగ్రామ్ అని వీ హ్యావ్ లాంచ్. అది లాంచ్ చేసి కూడా మోర్ దాన్ 10 years అవుతుంది. ఈ దిశ ప్రోగ్రామ్ ద్వారా మోర్ దాన్ 130 paid psychologists we have introduced. Paid psychologists ప్రతి ప్రాక్టీస్లో ఉంటున్నారు, especially when it comes to residential branches. అక్కడ వాళ్ళు multiple workshops conduct చేస్తారు. ఈ వర్క్షాప్స్ అనేవి ఇండివిజువల్ స్టూడెంట్స్, గ్రూప్ వర్క్షాప్స్, అలాగే the teachers, the staff members, the non-academic staff members also, అలాగే పేరెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తే అది ఎకడమికల్ పర్సన్ ఎకడమిక్గానే సక్సీడ్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడలేదు ఫీల్ అయి ఉండొచ్చు, లేదా ఒకసారి సపోర్ట్ చేయని ఫీల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ రూమ్ అంత బాగా ఫీల్ అవ్వచ్చు. ఇలా ఎన్నో అందులో సోషల్ ఇంటి నుంచి దూరంగా ఉంటారు, ఎడ్యుకేట్ స్టేజ్లో ఉంటారు. కాబట్టి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిశా ప్రోగ్రామ్ అండ్ సైకాలజిస్ట్. మీరు వాళ్ళని ఎప్పుడైనా ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వెంటనే ఎర్లీగా నోటీస్ చేసి అక్కడికక్కడే సబ్సైడ్ చేసి వాళ్ళని ఈ రైట్ పాత్ లో పెట్టి వాళ్ళని మళ్ళీ విన్నర్స్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దాని వలన మా స్టూడెంట్స్ జస్ట్ ఊరికే సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ లో తెలిసిన సబ్జెక్ట్ ని వామిట్ చేసి వచ్చేయడం కాదు, వాళ్ళు సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. టీచర్స్ కూడా అంతే జాయ్ తో నేర్పిస్తున్నారు. దట్స్ వై ఇప్పుడు 6,50,000 పైగా స్టూడెంట్స్ they are hosting us and they are present in our branches in 22 states. ఈ రోజు నారాయణ గ్రూప్ 22 states కి స్ప్రెడ్ అయ్యింది. మోర్ దాన్ 6,50,000 స్టూడెంట్స్ ఉన్నారు and we are present in more than 125 cities. ఇది డెఫినెట్ గా గ్రోత్ అన్నది కేవలం అకాడమిక్ క్వాలిటీ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అప్పటికప్పుడే గుర్తిస్తూ R&D వాళ్ళు ఎప్పటికప్పుడు చేయాల్సిన చర్యలు తీసుకోవడం వల్ల దాన్ని కరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం, అలాగే మమ్మల్ని ట్రస్ట్ చేసి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయడం వలన, ఇలా గ్రూప్ వర్క్ చేయడం వలన ఈ ప్రతి ఇయర్ ఇలాంటి రిజల్ట్ అన్నది పాసిబుల్ అవుతుంది. డెఫినెట్ గా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము మళ్ళీ డెఫినెట్ గా విల్ కీప్ అప్ విత్ దట్ అండ్ ఐ విష్ ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ దేర్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సుందర గారు. మీరు చెప్పిన పాయింట్స్ కి ఒక్క 1 పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. చాలా స్కూల్స్ లో సబ్జెక్ట్ నేర్పిస్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసేటప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ ఎక్స్క్లూజివ్ గా మనకి నారాయణ స్కూల్స్ లో లైఫ్ స్కిల్స్ కి సంబంధించి అండ్ అలాగే ఇలాంటి కోచెస్ కూడా ఉన్నారటండి. ఇప్పటి వరకు ఏ స్కూల్లో కూడా పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడానికి ఒక స్పెసిఫిక్ కోచ్, ఒక డిపార్ట్మెంట్ అన్నది లేదు. పిల్లలు మెంటల్ గా ఎట్లా గ్రో అవ్వాలి, ఫినాన్షియల్ గా వాళ్ళకి అవేర్నెస్ ఎలా రావాలి, మాట్లాడటం ఎలా ఉండాలి, అన్ని విషయాలు నేర్పించే ఏకైక ఇన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ అగైన్ మన నారాయణ. గివ్ ఆల్ ఫర్ నారాయణ స్కూల్స్ అండి. ఇది మాత్రం నిజంగా చాలా అంటే చాలా అభినందనీయమైన విషయం. 100% we have to say that. సో రెస్పెక్టెడ్ డైరెక్టర్స్, మీ పర్మిషన్ తో మనం ఇప్పుడు టాప్ అచీవ్ చేసిన స్టూడెంట్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ నోషిత ఫ్రమ్ అవన్గడ్డ 598 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్ అండి. నోషిత ఇస్ హియర్ విత్ us. నోషిత సో చక్కగా కూర్చొని మాట్లాడమ్మా. Good evening everyone, I am Noshita, I am from Avangada. I study Narayana since 7 years. So Narayana, the journey with Narayana has been very joyous for me. The teachers, our principal sir, dean sir and our in-charge sir, they stayed with us and guided us in our tough times. Our parents also supported us very much and guided us. They motivated us. All these made me confident that I can face anything. I think that the parents and
The teachers are the main pillars for success of a student. It is there in my life. I'm very happy. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ రోషిత. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీవాణి అండి, శ్రీవాణి ఫ్రమ్ తిరుపతి. 597 ఇస్ ద స్కోర్. అసెంబ్లీలో నా మైక్ కట్ చేశారు అధ్యక్ష, నాకు కూడా మైక్ కావాలి. Good evening, everyone. My name is K. Srivani and I am from Tirupati. I am studying in Narayana from 8th standard, and the reason behind my success is the teachers, my principal ma'am, and my parents. All the credit goes to my parents and the teachers. And the thing in Narayana that helped me in this journey of success is the materials. They are excellent. They help me practice more and more. These materials help me build confidence for the public exam, and also the RP sessions and all. They help me doubt clarifying sessions. There's nothing more to say than thank you to Narayana. Thank you. Such a heartfelt moment to the parents and to the faculty of Narayana team అండి. సూపర్. రఘువరన్ గుయ్యూరు 597 స్కోర్ చేశారు. రఘువరన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening to one and all. I am Raghuvaran from Uyuru ENCS. I am glad to be the part of this ceremony. I secured 597, and the reason behind my success is the DPT mechanisms of the Narayana system. They are very helpful to me to build my knowledge and grip on the subject. And our 10th in charge sir, our academic dean sir, and principal madam encouraged me a lot. I am here because of my parents' sacrifices, and there are no other words to describe my happiness. Thank you. అద్భుతం అసలు. ఎంతమంది పేరెంట్స్ సాక్రిఫైస్ లో పిల్లలు ఇవాళ ఈ పొజిషన్ లో ఉంటారు. అండ్ ఆల్సో ఏం చెప్పవా ఒకసారి, ఏ మెకానిజం ఆఫ్ నారాయణ ఈపీటీ అంటే ఏంటో ఒకసారి చెప్పవా? ఈ ప్రాక్టీసెస్ నేను మనసులో ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా అనుకున్నా, ఎగ్జామ్స్ అంటే మిగిలిన పిల్లలకి భయమేమో, నారాయణ పిల్లలకి చుట్టూపి, ఎందుకంటే రోజు చేస్తుంది కదా వాళ్ళకి, డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాయి కదా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రూపేష్ వెంకటసాయి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ స్కోర్ 597. రూపేష్ వెంకటసాయి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ సిఎస్ రూపేష్ వెంకటసాయి. నేను నారాయణ 2 years నుంచి చదువుతున్నాను. అండ్ ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ సార్కి, మా ఏజిఎం సార్కి, మా స్టాఫ్ చేస్తారు. బికాస్ దే వర్క్ హార్డ్ అండ్ నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అనుకున్నాను, కానీ మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ నాకు చూపించిన సపోర్ట్ వల్ల నాకు ఇది సాధ్యమైంది. అండ్ సెకండ్, డిబిటీస్ అండ్ ప్రీ ఫైనల్స్ డైలీ రాయడం మరియు ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అంటే భయం పోయింది. నేను సింధూర మ్యామ్ చెప్పినట్టు ఎలా యాప్ వల్ల మాకు వీడియోస్ చూపించడం, విజువలైజేషన్గా మేము చదువుకోవడం వల్ల, మళ్ళీ మాక్ టెస్ట్ రాయడం, సిడిఎఫ్ మీద, జేఈ మీద పట్టు కూడా సాధించగలిగాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. థ్యాంక్ యూ నారాయణ. నేను వేదశ్రీ అప్పర్ణ అని పిలిచేటప్పుడే మీ దగ్గర నుంచి నాకు డైలాగ్ ఏం రావాలి చెప్పరా? కరెక్ట్, తాలూకా కరెక్ట్, సూపర్ అసలు మీరు. దాంతో పాటు ఇంకొక ట్రెండింగ్ డైలాగ్ కూడా ఉంటుంది, పిఠాపురం అన్న వెంటనే. అబ్బా ఒక్కసారి గట్టిగా చెప్పండి.
Srivarna from Pitavaram branch. Today I am very happy to share my results with you today, and I feel very grateful for this achievement that I have scored 598 marks. First of all, I would like to thank all my teachers for this support, and I believe that their support made me to stand here today. And I would also like to thank my parents for their greatest support, and my thanks to Narayana for this great academic excellence and excellent curriculum. And my special thanks to my AZ Madam, Shavanti Madam, Principal Ma'am, Afroz Ma'am, our academic team, Sushma Madam, our 10th teacher, Sir, Shalim Sir, and Murthy Sir, High School Coordinator. And I would like to say one thing, that I feel very proud to be a Narayana student, and I'm very glad that I'm a part of Narayana from Pitavaram branch. Thank you, everyone. Super Amma, congratulations. Great. Next మాట్లాడాల్సిందా వై తస్లిమా 598 NLR NES వై తస్లిమా 598. A very glad afternoon to all. I am Taslima from 9th. I'm Taslima from NLR LCS branch of Ramalingapuram, Nellore. I am very happy to share this experience with you all, and I achieved 598 out of 600. It was only because of our teachers and the parents' support as well as the management. And all the daily practice tests for the DPTs and the micro schedule planned by the Narayana was very helpful for us to achieve it very easily. And the continuous exams, the concept, the way of teaching by the teachers, way of teaching of the concept, which made us to remember the concept very well. And concept, application and analysis, I think, was the need which made us to stand over here. And I'm very thankful to be a part of the Narayana, and I'm very happy to share this moment with you. Thank you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో పాలకూర పప్పు నారాయణ స్టూడెంట్స్ గోపు. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సిన షేక్ సాజియా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీస్ ఆల్సో స్కోర్డ్ 598 NLR XPC student. Good evening, everyone. My name is Shaza. I'm from Stana State, Nellore. First of all, I was very thankful to the Narayana institutions. I'm very happy to be a part of this occasion. Main attributes for this success is our Honorable Principal Pensar Prasad Sir and our Dean Rashid Sir, and to all respected teachers. Especially sir. Thank you. Such a sweet and cute message from her. Thank you. Next up, Sai Ramakrishna, Kandukuru నుంచి 598 స్కోర్ చేసిన కృష్ణ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening to one and all. This is Vemula Sri Ramakrishna, and I secured 598 marks. I'm very happy to say that this is all of credit of my school and my parents and my teachers. Thank you. పద్ధతి, రెస్పెక్ట్, పద్ధతికి ప్యాంటు షర్ట్ వేస్తే అసలు మా సాయి రామకృష్ణ అంత పద్ధతిగా మాట్లాడారు సింపుల్ గా. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ కేతన్ మాట్లాడాలని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ నెల్లూరు 598 కేతన్. కమాన్ కేతన్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. పైన అనుకో ఇదంతా మా ఒక్కటే కాదు, మా టీచర్స్, మా డీన్ సార్ శ్రీనివాసన్ సార్, మా ప్రిన్సిపల్ మధు సార్, మా ఏజెంట్ సార్, ముఖ్యంగా రవివర్మ సార్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. దానికి ఫలితంగా 598 వచ్చాయి. ఇదంతా మా ఒక్కటే కాదు, నారాయణ సంస్థ పాత్ర చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్, అసలు వెరీ గుడ్, వెరీ వెల్ స్పోకెన్. మీరు కూడా రివర్స్ కౌంట్ చేయడానికి మిస్ అయిపోయారు. సాయి నితీష్.
Good evening, everyone. Myself, previous Nitish Kumar from NLR NCS. First of all, I am very glad to express my gratitude towards the Narayana management. They have played an enormous role to reach the very good target of 598,000. And they helped me to boost my caliber. First of all, my handwriting and presentation skills are very weak, and the in charges have played a key role to boost my handwriting and presentation skills, which made me to ace these exams. And very thank you to this Narayana management. Thank you. Give it all for Nitish. Thank you so much. And next, Mokshita to secure APSCS. Mokshita can order us to the question. Good evening everyone, my name is Mokshita. I am from Nellore Vedaipalam branch and I am very happy to share my feelings. I scored 598 out of 600 and many people played a major role for this success. All my teachers, our principal ma'am, Radhika ma'am, and all our coordinators, our AGM sir, and the meetings with HODs, RPs, everything helped us a lot. And very thankful for everyone. Things that helped us in securing this is the error rectification. Many exams were held, many PPTs, many pre-finals, and they ensured that we don't repeat our mistakes, which we did it before. So, very thankful for Narayana, and I'm very happy for this. Thank you so much. Thank you so much. And wishing all these students nothing but congratulations on all the very success. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ let us all celebrate in our huge celebration, celebrating the success, hard work, and the emotional sacrifice of the students and the parents over here, dedicating the success to the staff of Narayana, students and their parents, celebrating this super success. Happy moment today evening. అందరం కేక్ కట్ చేసే ముందు ఒక చిన్న కౌంట్ డౌన్ చెప్తున్నామండి. చిన్న కౌంట్ డౌన్, ఓకే? మీరు రెడీ ఉన్నప్పుడు చెప్పండి మేడం. ఓకే, నాతో పాటు అందరూ 5 4 3 ఆగండి 1 minute. సో 598 స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 598 స్టూడెంట్స్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అందరూ కలిసి చెప్తాం. 5 4 3. ఒక్క నిమిషం. ఏంటో నేను కూడా ఓంకారం దగ్గర అయ్యాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఫైవ్ నుంచి కౌంట్ డౌన్ చెప్పనండి, అది వచ్చినట్టు. అసలు 5 నుంచి చెప్పండి, 3 నుంచి చెప్తాను. నేను అది అనుకున్నాను. మళ్ళీ మీరు ఒక్క నిమిషం అంటారా సార్? అన్నారా? ఓకే, 3 2 1.
ఏమండి మీరు అసలు సూపర్ అండి టీచర్ సౌండ్ అద్భుతం, మీరు అసలు వేరే లెవెల్. సో వెనకాల స్టూడెంట్స్ కొంచెం ముందుకు వచ్చి డీల్ డౌన్ చేస్తే ఎవ్రీబడి విల్ బి సీట్ కదా. Some of the students can come forward and just kneel down. Yes, super. Somebody, ఇంకా ఈ లైన్ అంతా వచ్చేసి చక్కగా ఇటు వచ్చేసేయండి అన్న. Some of you can come here and just kneel down. చక్కగా ప్రతి బ్రాంచ్ కి స్టూడెంట్స్ ఫోటోస్ పంపిస్తామండి. మీరు దయచేసి మా కెమెరా వాళ్ళని బ్లాక్ చేయొద్దు. అందరూ ఫోన్ ఇచ్చేస్తారా ప్లీజ్? ప్రతి ఫంక్షన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చక్కగా అందరికి భోజనాలు ఉన్నాయి. సో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ గా ఎంజాయ్ చేసి బయలుదేరచ్చు. ఒక్కసారి సక్సెస్ వస్తే యాదృచ్ఛికం అవుతుందేమో, కానీ ఏదైనా ఫస్ట్ ప్లేస్ అంటే నారాయణనే. అందుకే ఫస్ట్ అంటే నారాయణని, నారాయణకి తిరుగు లేదు, ఎదురు లేదు. అండ్ వన్ షార్ట్ వర్డ్, నారాయణ తర్వాత ఎవరైనా గట్టిగా చెప్పండి, నారాయణ. హాయిగా గ్రూప్ ఫోటో సెషన్ ఎంజాయ్ చేసిన తర్వాత అంటే ఇది కాస్త టైం పడుతుంది కదండి, దెన్ యు ఆల్ కెన్ గో ఫర్ డిన్నర్ అన్నమాట. సో కాసేపు ఈ ఫోటో సెషన్ ని కంటిన్యూ చేద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఫోటో సెషన్స్ అరేంజ్ చేస్తామండి. సో కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫోటో సెషన్స్ యాజ్ వెల్.
ఏంటి డిస్ట్రిక్ట్ సో ఎవరు దయచేసి ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కి చక్కగా ఫోటో స్టేషన్ అయిన తర్వాత కాసేపటి కింద దిగిన పేరెంట్స్ అందరూ సెటిల్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి ప్లీజ్. I request all the children, please come out. Please come out. I request all the children to please come out. I request each and everyone to please come out.